ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే సీఎం ఆదేశించిన పదోన్నతులేవి అంటూ ఏపీ ఆర్టీసీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ మరి సాధారణ పరిపాలనా శాఖ అడ్డంకులు సృష్టించడంతో ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఈ విధంగా పేర్కొంటోంది. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. 6 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తింపు పొందిన యూనియన్ నాయకత్వంలో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రమోషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ సాధారణ పరిపాలనా శాఖ అడ్డంకులతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 6,000 మందితో పాటు భవిష్యత్తులో పదోన్నతులు వస్తాయన్న ఆశతో ఉన్న 45,000 మంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. ఇక ఆగస్టు 15 నుంచి అమలు చేసిన స్త్రీ శక్తి పథకం అమల్లో ఆర్టీసీ ఉద్యోగుల శ్రమను గుర్తించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశంసించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం భవిష్యత్తులో మరింత విజయవంతానికి 3,000 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలన్నారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ స్కీమ్కు ఆదేశాలు ఇవ్వాలని, ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు ఇవ్వాల్సిన స్త్రీ శక్తి రాయితీ డబ్బులు 360 కోట్లు ఆర్టీసీకి చెల్లించాలని, లేకుంటే బస్సుల నిర్వహణ కష్టమవుతుందని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఈయూ నాయకులు ఎండీఏ సిద్దిక్, మందపాటి శంకర్రావు, ఎస్కే మొహిద్దీన్, నారాయణ, వైఎస్ శ్రీనివాసరావు తదితరులైతే పాల్గొన్నారు. ఎంతైనా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల కండక్టర్లు, డ్రైవర్లకైతే పని ఒత్తిడి, పని భారం పెరిగింది. వారికి శాలరీస్ పెంచాలి, అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఇవ్వాలి. మరి సీఎం కూడా ఆదేశించారు కాబట్టి సాధారణ పరిపాలన శాఖ వెంటనే దీపావళి కానుకగా ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి, శాలరీస్ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పి ఆశిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.